పుష్ప 2 సినిమా రిలీజ్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది. అయితే పుష్ప 2ని నిర్మించిన వారు మైత్రి మూవీ మేకర్స్, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు అల్లు అర్జున్కి వచ్చేసి 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇది ఆల్ ఇండియా రికార్డ్ ఇప్పటికీ. ఓకే, బాగానే ఉంది. ఇది పాన్ ఇండియా సినిమా, పార్ట్ 1 సూపర్ హిట్ అయింది కాబట్టి బాగానే ఉంది. ఆ రేట్లు ఏంటి స్వామి? జనాల్ని దోచుకోవడం కాకపోతే ఇంకేముంది? నాకు ఫ్యాన్స్ అంటే ప్రాణం, ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం అంటారు. ఇది ఓపెన్గా ఫ్యాన్స్ని దోచుకోవడమే. ఎందుకంటే ఫ్యాన్స్ మాత్రమే బెనిఫిట్ షోలు చూస్తారు. ఏదో అతి కొద్ది మంది ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా చూస్తారు. ఎందుకంటే మా హీరో సినిమాని మేము ముందే చూడాలని చెప్పేసి అనుకుంటారు. అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ ఫ్యాన్స్ని దోచుకుంటున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ మాత్రమే కాదు, మొన్నటికి మొన్న వచ్చిన దేవరా కానీ, అంతకుముందు కానీ, రేపు గేమ్ చేంజర్ వచ్చిన ఇదే పరిస్థితి, ఏ హీరో వచ్చిన అదే పరిస్థితి, ప్రభాస్ సినిమా వచ్చిన పరిస్థితి ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఎటుబడి ఎవరైతే సినిమా కోసం ఆతృతగా చూస్తారో వాళ్ళకి బొక్క పెట్టాలి, వాళ్ళని ఎత్తంటే ఓపెన్గా దోచుకోవాలి. ఇంతకు మించి ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర వీళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు. మరీ తెలంగాణ ఒక ప్రభుత్వం ఒకటి ఇష్యూ చేసింది. హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా ఏంటంటే రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి. అది కూడా అంట బెనిఫిట్స్ వాళ్ళకి 1 AM-కి 4 AM-కి December 5 వేసే వాటికట 800 ఎక్స్ట్రా పెంచుకోవచ్చు అంట. December 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లో అయితే 150, అదే ఐమాక్స్లో అయితే 200 రూపీస్ పెంచుకోవచ్చట. December 6 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి అయితే 105 రూపాయలు పెంచుకోవచ్చట. ఐమాక్స్ వాటికైతే 150 రూపాయలు. ఇంతటితోటే దోపిడీ ఆగిపోలేదు. ఇది ఫ్యాన్స్ని మాత్రమే కాదు, సామాన్య జనాలను కూడా దోచుకోవడానికి ఒక ప్రణాళికబద్ధంగా టికెట్లు పెంచుతున్నారు. ఆయనకు 300 కోట్లు ఇచ్చారా, ఇది 2000 కోట్లు చేస్తుందా అంటే అదంతా ఏం లేదు. ఓపెన్గా ఫ్యాన్స్ని ఉన్న క్రేజ్ని దోచుకోవడం తప్పితే ఇందులో ఏం లేదు. మళ్ళీ December 15 నుంచి కూడా మీరు దోచుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ ఏకంగా అనుమతి ఇచ్చేసింది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత టికెట్ మీద రెవెన్యూ వస్తుంది కాబట్టి. December 15 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లో 20 రూపాయలు ఎక్స్ట్రా అంట. మల్టీప్లెక్స్లో ఐమాక్స్లో అయితే 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి అంటున్నారు. అంటే ఏంటి, జనాల్ని సినిమాకు దూరం చేయడం తప్పితే ఇది ఏం లేదు. ఒక టికెట్కి 1000 రూపాయలు ఏంది బాసు, మరీ దారుణంగా దోచుకోవడం కాకపోతే కనీసం అల్లు అర్జున్ అయినా కూడా చూసుకోవాలి కదా ఇది. అందుకోసమే నిర్మాత సురేష్ బాబు మొదటి నుంచి చెప్తున్నాడు, ఇది కొంతమంది గుప్పెడు మంది ఒక 5-6 పెద్ద హీరోల జేబులు నింపడానికి తప్పితే ఇది పనికొచ్చే వ్యవహారం కాదు. 5-6 హీరోలకు ఉంటుంది, వాళ్ళు వచ్చి దోచుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకు ఒక్కొక్కరికి 300 కోట్లు ఇస్తారు. సినిమాను బతికించాలని చెప్పేసి నిర్మాత సురేష్ బాబు ఎప్పటి నుంచో చెబుతున్నారు. చిన్న సినిమాకు ప్రాబ్లం అవుతుంది, ఇలాంటివి చిన్న సినిమా చచ్చిపోతుంది. ఎందుకు అంటే వీళ్ళు ఇలా పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్కు దూరం అయిపోతున్నారు. ఇది కాదు, 1000 రూపాయలు ఇదంటే వాడు పాప్కార్న్ 2 10 రూపాయలు తీసుకొస్తాడు, దాంట్లో మెషిన్లు వేసి ఇచ్చి దానికి 500 అంటాడు, పార్కింగ్ అంటాడు. పిల్లలు మధ్యలో వాటర్ బాటిల్ కొనాలంటే 50 రూపాయలు అంటాడు, ఇంకోటి సమోసాలంటే 100 రూపాయలు అంటాడు. ఏంది దోపకం ఇది? ఓపెన్గా తెలుగు సినిమా చచ్చిపోవడానికి కారణం ఎవరో కాదు, మేమే పెద్ద తోపులం హీరోలం అని చెప్తున్న పెద్ద హీరోలు, అలాగే దోచుకోవడానికి అలవాటు పడ్డ నిర్మాతలు. అంతకుమించి ఏం లేదు. మేము ఖర్చు పెడుతున్నాం, ఒక ఆయన నిర్మాత అన్నాడు, మేము ఖర్చు పెడుతున్నాం 1500 రూపాయలు, ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావా అని ఒక ఆయన అన్నాడు. ఏంది బొక్కలో నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది? దాంట్లో రీల్స్ ఓపెన్ చేసుకుంటే ఇంతకంటే బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మేము సినిమా మాత్రమే ఇస్తున్నాం అనుకుంటే బయట అంతకంటే 1000 రెట్ల ఎంటర్టైన్మెంట్ ఉంది బాసు. ఆయనకు అది తెలియట్లేదు. థియేటర్లకు ఎందుకు రావట్లేరు ఆయనకు తెలియట్లేరు. కేవలం హిట్ సినిమాకే వస్తున్నారు. యావరేజ్ సినిమాకి కూడా రెవెన్యూ ఎందుకు పడిపోతుంది అంటే ఓటీటీలో చూసుకోవచ్చు, వెంటనే వచ్చేస్తుంది అనుకుంటున్నారు. రేపు పెద్ద సినిమాలకు కూడా ఓటీటీలోకి వస్తేనే చూడాలని చాలామంది ఫ్యామిలీస్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ 4 వెళ్ళాలి, పిల్లల్ని తీసుకోవాలంటే దాదాపుగా 4-5 వేల రూపాయలు పెట్టాలి. 4-5 వేల రూపాయలు పెట్టుకుంటే అన్ని ఓటీటీలో సబ్స్క్రిప్షన్ వస్తుంది కదా, ఇంట్లో చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్ద స్క్రీన్లు కూడా చాలా చీప్గా దొరుకుతున్నాయి. 50,000 పెడితే 70 ఇంచుల టీవీ వచ్చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ప్రొజెక్టర్స్ కూడా వస్తున్నాయి. 20-30 వేలు పెట్టేస్తే 100-150 ఇంచెస్ థియేటర్లో. మరి మల్టీప్లెక్స్లో వాళ్ళు చెప్తారు కదా, మనం ఎక్కడైనా కూర్చుంటే టీవీలు చూసినట్టే ఉంటుంది. ఇంతంత స్క్రీన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటారు. అందులో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా? కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్స్లోనే మంచి సౌండ్ పెద్ద స్క్రీన్లో చూస్తే ఆ కిక్ ఉంటుంది. మల్టీప్లెక్స్లో ఏమీ ఉండదు కిక్కు. కేవలం ప్రసాద్స్ మల్టీప్లెక్స్లో అయితే పెద్ద స్క్రీన్ ఉంటుంది, సౌండ్ ఉంటుంది, బాగుంటుంది. మిగతా దాంట్లో ఏం బాగుంటుంది? ఏం బాగుండదు. ఈ దోపిడీ మీద హిందూలో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది.
ఎందుకంటే ఇట్లా దోపిడీ ఎక్కడా ఉండదు. ఏంటంటే సినిమా చూడాలనుకునే వాళ్ళని వీళ్ళని చిరాకు పెడుతున్నాయి పుష్ప 2 టికెట్ రేట్స్ అని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్ రాశారు. అందులో కొంతమంది జోకులు కూడా వేశారు. ఏంటి బాసు పుష్ప 2 చూడాలంటే మేము బ్యాంకులో లోన్లు తీసుకోవాలా ఏంటి, ఎవరైనా ఇస్తారా, ఇంట్రెస్ట్ రేట్ ఉంటే చెప్పండి అని చెప్పేసి సటైరికల్గా చేశాడు. ఇంకో అతను కూడా కుశాల్ కుమార్ అని ట్విట్టర్లో మైత్రి మూవీస్ అఫీషియల్కి వాళ్ళకి డైరెక్ట్ ట్యాగ్ చేసి మరీ అడిగాడు, వాట్ కైండ్ ఆఫ్ దిస్ రేట్స్ అని చెప్పేసి అడిగాడు. మేము సినిమాలని బైకాట్ చేయాలా లేదా ఓటీటీ వచ్చే వరకు చూడాలా? దేవర కూడా మేము చాలామంది అనుకున్నారు, కొంతమంది ట్రెండింగ్ కూడా చేశారు బైకాట్ అని చెప్పేసి. కనీసం రీజనబుల్గా తీసుకోవాలి, దేనికైనా ఒకటే ఉండాలి. ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమా అంటే, పెద్ద ఎన్టీఆర్ సినిమా అంటే చాలా గొప్ప సినిమా. అలా అయినా కూడా చిన్న హీరో వేరే మామూలు కొత్తగా వచ్చిన హీరోకైనా అదే రేటు ఉండేది. పెద్దగా లెజెండరీ భీకరమైనటువంటి పాపులారిటీ, పబ్లిసిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ సినిమాకు కూడా అదే రేటు ఉండేది. మేము ఎక్కువ పెట్టామంటే ఎక్కడ పెడుతున్నారు ఎక్కువ? ఆ ప్రొడక్షన్ క్వాలిటీలో కొంత కనిపిస్తుంది. 300 కోట్లు ఒక్కడికే ఇచ్చిన తర్వాత అక్కడ పెట్టేది సినిమా మొత్తం నిర్మాణానికి కూడా 300 కోట్లు కాదు, డైరెక్టర్కు 200 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్కో 50, హీరోయిన్కో 50, మొత్తం అందరు కలుపుకుంటే 100-200 కోట్లు. ఇది అక్కడ ఇచ్చడమే తప్పితే ఏమీ ఉండదు అక్కడ ప్రజలకి. దీంట్లో ఎంటర్టైన్మెంట్ అంతా 1000 రూపాయలు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడా ఒక్కరికి? ఫ్యామిలీ మొత్తానికి 5,000 2.5 గంటలు కూర్చొని టైం వేస్ట్ చేసుకొని ఆడ కూర్చొని ఇది తప్పితే ఇక లేదు అనుకొని, ఇది చాలా దారుణం. ఇది ఇప్పటికైనా ఏంటంటే సినిమా ప్రేక్షకులను మెల్లిగా చంపేస్తున్నారు వీళ్ళు. థియేటర్కి రాకుండా పెద్ద స్క్రీన్లో టీవీలో వచ్చాయి, టీవీలోనే చూసుకుంటారు. లేదు మేము తీయకపోతే మీకు ఎంటర్టైన్మెంట్ లేదు అనుకుంటే ఎలా? బోల్డ్ అని వస్తున్నాయి. మీరు కాకపోతే డ్రామా సిరీస్లు తీస్తున్నారు, డైరెక్ట్ ఓటీటీ రిలీజులు కూడా వస్తున్నాయి. కా సినిమా ఉంది, కా సినిమాకి రేట్లు మామూలుగానే పెట్టారు. ఈటీవీలో 99 రూపాయలు ఓటీటీ, బ్రహ్మాండంగా ఉంది కదా సినిమా, చూస్తున్నారు కదా. కానీ థియేటర్లో కూడా చూశారు. రేట్లు పెంచితే 10 మంది వచ్చాక 20 మంది వస్తారు, అదే లాభం కూడా వస్తుంది. మేము పెంచాము అని చెప్పేసి అంటే ఇదేది అల్లు అర్జున్ మీద వ్యతిరేకత అని కాదు, ప్రతి పెద్ద హీరోయిన్తోనే ఆడియన్స్కి బొక్క పెట్టాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే ఫ్యాన్స్ అంటే మాకు ప్రాణం అంటారు. ఫ్యాన్స్ అంటే ప్రాణం లేదు, ఏం లేదు. ఇదిగో ఇలా 1000 రూపాయలు ఒక్కొక్కటి దగ్గర నుంచి 2000 బొక్క పెట్టాలి, 1 జేబులోంచి లాక్కోవాలి, నాకు ఫ్యాన్సే ప్రాణం అంటారు. ఈ ఫ్యాన్స్ కూడా ఏంటంటే ఎర్ర పుష్పాల్లాగా వెళ్ళిపోయి కొనుక్కొని చూసేస్తుంటారు. ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత ప్రేమ చూసుకుంటారో తెలియదు, కానీ దీంట్లో మాత్రం డైరెక్ట్ ఓపెన్గా మోసపోతుంటారు. మీకు అభిమానం ఉంటే చూడండి, ఎప్పుడు చూడాలి దాని సినిమా? టికెట్ రేటు తగ్గిన తర్వాత 10 రోజుల తర్వాత చూడండి, ఏమవుతుంది? 2 సార్లు కాదు 3 సార్లు చూడొచ్చు ఈ రేటు పెట్టుకుంటే. మీకు ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళి చూడొచ్చు, ముందు రోజే పోయి చూడాలని ఏముంది? ఇంకోటి ఏంటంటే మేము రివ్యూస్ని థియేటర్స్ ముందు బాయ్కాట్ చేస్తామంటే, ఇట్లాంటి రేట్లు పెట్టినప్పుడు రివ్యూస్ మీద ఆధారపడకుండా ఏం చేస్తారు జనాలు? అరే నేను ఇప్పుడు 800 పెట్టి టికెట్ ఆన్లైన్లో బుక్ చేయాలి, సినిమా ఎట్లుందో తెలుసుకుందా అని చెప్పేసి రివ్యూస్ ఖచ్చితంగా యూట్యూబ్లో చూస్తాడు, సోషల్ మీడియాలో చూస్తాడు. ఇదంతా ఏంటంటే ఓపెన్ దోపకానికి తెరలైపోయింది పుష్ప 2. ఇక ఇది ఇంకా ఎంతటి వరకు వెళ్తుందో మనకు తెలియదు. మెల్లిగా ఏంటంటే సినిమా చచ్చిపోతుంది అంతిమంగా. ఇప్పుడు ఏమవుతుంది, 4 డబ్బులు సంపాదించుకొని వీళ్ళు రిటైర్ అయిపోతారు, సరిపోతుంది. కానీ ఆ తర్వాత ఏమవుతుంది, థియేటర్స్ ఉండవు. ఆల్రెడీ సగానికి సగం థియేటర్స్ కిల్ అయిపోయినాయి. ఇట్లనే రేట్లు పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే కిల్ అయిపోతుంది. ఇది ఎవరో చెప్పింది కాదు, ఎంతో అనుభవం ఉన్నటువంటి నిర్మాత సురేష్ బాబు చెప్పాడు, రేట్లు ఇలా పెంచకండి. డైరెక్టర్ తేజ కూడా చెప్పారు, అరే మీరు పాప్కార్న్ ఒక ఫ్యామిలీ సంతోషంగా వస్తే ఎందుకురా మీరు 100 రూపాయలు 200 వసూలు చేస్తారు? మీ సినిమా దూరం కావడానికి కారణము మనమే చేస్తున్నాం అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. ఇప్పుడు పుష్ప 2 ఓపెన్గా చేస్తుంది, ఎందుకంటే వచ్చే వాళ్ళు ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది చేసుకుంటున్నారు. అంటే అందరూ అనొచ్చు దూలో ఉన్న వాళ్ళు ఇది చేయొచ్చు, కంటే ఫ్యాన్స్నే కదా మోసం చేసేది. ఫ్యాన్స్ అంటే ప్రాణం అని చెప్పేసి, వాళ్ళకు మంచి ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి, వాళ్ళకి ఎంతూసియాజం ఉంటుందని చెప్పేసి మా హీరో సినిమా చూడాలని అంటే వాళ్ళకి బొక్క పెట్టడం ఎందుకు? అవసరమైతే వాళ్ళకి బెనిఫిట్ షోలో సగం రేట్కి తక్కువ ఇవ్వాలి. అరే నా ఫ్యాన్స్ నా కోసం 1 గంట రాత్రి వచ్చి థియేటర్లో కూర్చుంటున్నాడు, అలాంటప్పుడు ఏం చేయాలి? 1000 రూపాయల టికెట్కి 400 ఇవ్వాలి, నిజంగా ప్రేమ ఉంటాయి. అంతేకాదు మీరు 1000 వచ్చి చూడండి నా ఫ్యాన్స్ కాబట్టి, మీరు 2000 పెట్టుకొని చూడండి నా ఫ్యాన్స్ చూడండి. ఇది ఓపెన్ దోపకం. సినిమాని చంపడానికి ఆల్రెడీ అడుగులు పడ్డాయి. కొద్ది రోజులు అయితే కేవలం ఓటీటీలో చూస్తారు, ఇంకొక 5-6 ఏళ్ళు అయితే డైరెక్ట్ రిలీజ్ అని చెప్పేసి ఇంట్లోనే కోడ్ ఇస్తారు, మనం ఓటీటీలో కోడ్ కొట్టుకొని దాన్ని పే చేసుకొని చూడడమే జరుగుతుంది. థియేటర్స్ అన్ని మూతపడే స్థాయికి తీసుకొస్తారు, కానీ థియేటర్లో చూసిన థ్రిల్ వేరే ఉంటుంది.